Good morning. Good morning, everyone. Good morning. Good morning. Please sit down. Thank you. Welcome to your French class. Shall we start the class? Who? Who is key? Q-U-I. Welcome. Welcome to you guys. And welcome means bienvenue. Bienvenue. Very simple. Family means? How do you say it? Famille. Famille. That's right. Famille. Congrats, eh? శాలరీ పెరిగింది కదా, ఈసారైనా మీ బాబాయ్ స్కూటీ కొనిస్తారా? విని ఎలా ఉంది? మా వాసవి ఫస్ట్ తారీఖు వచ్చేసింది. వాడు అడగకుండానే మన డబ్బులంతా ఇచ్చేయాలి, అది మన మర్యాద. ఇచ్చేయండి అమ్మా, త్వరగా వచ్చి ఇచ్చేయండి. ఇదివరకు నా పెన్షన్ డబ్బు. వాసవి నీ శాలరీ. వస్తున్నానండి. ఇట్స్ ఓకే. ఇదిగోండి. ఏంటి 2000 తగ్గింది? అది బాబాయ్ నా శాలరీ. అమ్మయ్యా. ఏంటమ్మా 2000 ఎక్కువ ఉంది? శాలరీ పెంచారు బాబాయ్. పెంచుతారమ్మా, ఎందుకు పెంచరు? రోజు పాపం ఆ పక్కింటి అమ్మాయి స్కూటీ మీద వెళుతూ ఉంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో. అదే నీకు కానీ ఓ స్కూటీ ఉంటే ఒక గంట ముందు వెళ్తాం, మరో 2000 ఇంక్రిమెంట్ పెంచుతారు. నీ బాబాయ్కి తెలీదా ఏమిటి? తెలుసు వాడికి. డైలీ మీ ఫ్రెండ్ స్కూటీ మీద వెళ్ళడం ఇబ్బందే. చూసావా, కరెక్ట్ గా అదే చెప్పాడు. ఆ కొత్త బండికి అడ్వాన్స్ ఇచ్చేమని. మీ ఫ్రెండ్ కి పెట్రోల్ ఖర్చులకి నెలకి 400 ఇవ్వు. ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు, నీకు కూడా తోడుగా ఉంటుంది. సరే బాబాయ్. వాసవి మీ 2000 గురించి లెక్క చెప్పలేదు. అది డుమ్ముగాడు వీడియో గేమ్ అడిగితేను వాడు పిల్లాడు కావాలంటాడు. నీ బుద్ధి ఏమైంది? ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకు పని ఉంది, మీకు పనులుంటాయి, మీరు వెళ్ళండి. మన లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు ఒకటి తగులుతూ ఉంటాడు. డిస్టర్బెన్స్ కి డెమోలా గుర్తొస్తూ ఉంటాడు. వాడే వీడు. Everything is set right, Kiran? Yes, sir. Everything fine. What time is the flight? 2 p.m. We have to leave in half an hour, sir. Good morning, sir. Good morning, good morning. Please be seated. Thank you, sir. Thank you, sir. Avinash Textiles. Today, we are the #1 fabric company in India. You all know the reason behind this meeting. మన దేశంలో అన్ని ఫ్యాబ్రిక్ కంపెనీస్ మన కంపెనీ వైపే చూస్తున్నాయి. Of course, I enjoy it. ఇది చాలదు. I want to grab the global market and we got a prestigious opportunity. ఏంటి సార్ అది? లండన్ లో one of the top fashion brands అయిన Burberry company మన కంపెనీతో they have signed up 100 crores of deal. So guys, work hard. టైం వేస్ట్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. Sorry, sir. Just 5 minutes late అయింది. Just 5 minutes, huh? మిస్టర్ శ్రీనివాస్, చనిపోయిన వాళ్ళ పేరు ముందు లేట్ అని ఎందుకు పెడతారు తెలుసా? వాడి ప్రపంచానికి పనికిరాడు అని. నేను ఒక 5 minutes లేట్ అయితే ఫ్లైట్ నా కోసం ఆగదు. ఐ మే లూజ్ 100 crores ఆఫ్ డీల్. సో నీ లేట్ ఈ కంపెనీకి అవసరం లేదు. కిరణ్, శాలరీ సెటిల్ చేసి పంపించేసి. ప్లీజ్ సార్. సార్ జస్ట్ గెట్ అవుట్. I'll be back in 3 months and we'll celebrate, all right? All the best, sir. Mr. Prasad is waiting in the airport, sir. Give me the car keys. I'll drive myself. Okay? Yeah. అవినాష్, Hey, Priya! What a pleasant surprise. ఏంటి ఫోన్ తీయట్లేదు నువ్వు? I'm so sorry, Priya. నువ్వు ఫోన్ చేసినప్పుడు I was in a meeting. కుదరలేదు. డాడీ వచ్చారు మన పెళ్లి గురించి మాట్లాడటానికి. హలో అంకుల్. అవినాష్. పెళ్లి గురించా? యా. ఇప్పుడా? yes. Are you kidding? Uncle, I'm so sorry. I'm leaving to France right now and I'll be back in 3 months. Once I'm back, I'll definitely meet you, okay? I'm already late, Priya. Bye.
ఏంటమ్మా ఇది? పెళ్లికైనా వస్తాడా లేకపోతే ఏదైనా మీటింగ్ ఉందని వెళ్ళిపోతాడా? లేదు డాడీ, నిజంగానే మీటింగ్ ఉంది. నో, ఐఎమ్ వరీడ్ అబౌట్ యువర్ మ్యారేజ్. హలో, ఎస్ ప్రసాద్, ఐఎమ్ ఆన్ ది వే. ట్రాఫిక్ ఈ రోడ్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కదా. Yes, Prasad. I'm stuck in bloody traffic, man. It's getting late. Come fast. Okay. నువ్వు రేయ్, సిగ్నల్ జంప్ చేసిందే కాకుండా ఓ పెద్ద ఆయన గుద్దేసి వెళ్తున్నావు. నీకు అసలు కామన్ సెన్స్ లేదా? హెల్ విత్ యువర్ రూల్స్. వాట్? జస్ట్ దిగు దిగు, బయట దిగు, బయట దిగు, వెళ్ళి కూర్చోవాలి. బాస్, హాస్పిటల్కి వచ్చాను కదా, నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మ్యాన్, ఇట్స్ 100 crore డీల్. రేయ్, మనిషిని గుద్దిందే కాక ఎక్స్ట్రా లేంట్రా? నిన్ను గుద్ది 100 కోట్లు ఇస్తాను. ఓకేనా నీకు? ఈ పెద్ద ఆయనకి ఏదైనా జరగాలి, నీ కుందిరా ఈరోజు. నువ్వు ఇక్కడే ఉండు. మార్నింగ్ మార్నింగ్. డాక్టర్ సార్, కండిషన్ క్రిటికలా? కాలు వెనుకుంది. చిచి చిచి చెయ్య. ఓల్డ్ ఏజ్ కదా, జస్ట్ స్ప్రెయిన్. ఎక్స్రే కూడా తీసాం. బిల్లు ₹1 కదా సార్? అది జిరాక్స్, ఇది ఎక్స్రే. ఏ కట్టి అట్టుకెళ్ళిపోండి. టేస్ట్ మర్చిపోకండి. నర్స్ ఇడు మరి పశువుల డాక్టర్ కంటే హీనంగా ఉన్నాడు. ఈ డబ్బులు అక్కడ కట్టి ఎక్స్రే తీసుకురా. ఓకే. ఇది నువ్వు సిగ్నల్ జంప్ చేసినందుకు. ఇదిగో పర్సు. బతికిపోయావు. వెళ్ళు. ఇదేనా మీ ఇల్లు? మావయ్య, ఏమైంది? ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్. మరేం పర్వాలేదమ్మా, ఏం కంగారు పడాల్సింది లేదు. వీళ్ళు నన్ను బాగానే. థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మేము వెళ్తాం. అదేంటి బాబు, ఇంటికి రండి, టీ తాగి వెళ్తురు గాని. నానా, సరే వస్తున్నా. అర్జెంట్ పని ఉందండి, నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. ఇది పెట్టవచ్చు కదా, కలిపి కట్టేస్తాను. ఆ బ్యాలెన్స్ 20,000 కట్టు ముందు. అలాగే 1 బాత్రూమ్ వెళ్ళవచ్చుగా. అగు, ఆ 20,000 కడితే ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఏమైంది నాన్న? ఏరా, నువ్వు అప్పుడు 5,000 ఇచ్చావు కదా, దానిపైన 15,000 పెరిగింది. కంగ్రాట్స్ అంకుల్. కంగ్రాట్స్ ఏంటి, నీ బొంద పోయింది. అందుకే కదా అర్జెంట్ గా మా అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించాను. నీకు ఇచ్చిన డబ్బులతో ఆడుకోకుండా ఎక్స్ట్రా అవసరమా? నిన్ను భయ ఎంత అయింది? 20,000. 4632 పాస్వర్డ్. సరిగ్గా అమౌంట్ చెక్ చేసుకో. एक प्लेट में दे दो. Thank you. ఐఎమ్ ఫ్రమ్ సువర్ణభూమి సార్. I'm from Simhapuri. సార్ సార్ సార్, మా వెంచర్స్ గురించి మీరు మీరే ఉంటారు. లేదే. సార్ సార్, శంషాబాద్ దగ్గర మంచి ప్లాట్స్ పడ్డాయి సార్, కొనండి సార్. అక్కడ ప్లాట్ కొంటే ఫ్లైట్ దిగిస్తారా? ఇప్పుడే ఇచ్చేస్తా. మరి ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్ మేమేం చేసుకుంటాం సార్?
ఇదిగో హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ ఐడియా సార్. మంచి ఆఫర్. 200 గజాలు 2 లక్షలే. మీరు 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు అనుకోండి 10 లక్షలు అవుద్ది. 2 ఏళ్ళు కళ్ళు మూసుకుని అనుకోండి కళ్ళు పోతాయి, దానికి 50 లక్షలు అవుతుంది. సార్ 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 అది కాదు సార్, మీరు ఫన్నీ సార్. కూర్చుందలేదు సార్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ సువర్ణ భూమి. ఎవడరా వీడు? ప్లాట్స్ అమ్ముకున్నావు. అలా చీప్ గా అడగండి సార్. స్టార్టింగ్ 50,000 కడితే చాలు సార్. మెత్త నువ్వు కట్టేస్తావా? సార్ రీసెంట్ గా మన సువర్ణ భూమి వెంచర్స్ లో సమంత గారు ఒక ప్లాట్ కొన్నారు. మేమేంటి సన్నిలీనం కోసం బుక్ చేయాలా? సార్ ఈస్ట్ ఫేసింగ్ సార్, దశ తిరిగిపోతుంది. ఏంటి దశ తిరుగుద్దా? అంటే నేను మహేష్ బాబు ఇటు మోడీ అయిపోతారా? పదరా ఇక్కడే ఉంటే ఇలాగే దొక్కుతూ ఉంటాడు. సార్ సార్ ఆ ప్లాట్ కొన్నాకి సమంతకి రంగస్థలం పడ్డది సార్. మీ కబర్ చెప్తున్నాను, మీరు 10 ప్లాట్లు ఎవరికైనా ఇప్పించారనుకోండి మీకు ప్లాట్ ఫ్రీ. నీకు ఎలా కనబడుతున్నాను నేను? నీలా బ్యాగ్ తగిలించుకుని బెగ్గర్లా ప్లాట్స్ కొనండి బాబు అని అడుక్కోవాలా? అసలు ఏం చదివారా నువ్వు? ఏముంది బాబా, ఇంటర్ ఫెయిల్ అయి ఉంటాడు, చూడు ఎలా ఉన్నాడు తాళ్ళ. సార్ ఎంబీఏ సార్. ఎంబీఏనా? ఎంబీఏ చదువుకొని ఇలా అడుక్కుంటున్నావా? సార్ ఇదిగో నా విజిటింగ్ కార్డ్. నా ఆఫీస్కి రా, మా హెచ్ఆర్ తో మాట్లాడి నీకు మంచి జాబ్ ఇప్పిస్తా. ఇలా బాండెడ్ లేబర్ లాగా 10 to 5 పనిచేయడం నాకు ఇష్టం లేదు సార్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎంటర్ప్రెన్యూర్. ఎంట్రీ ఫ్రీయా? ఎంట్రీ ఫ్రీ కాదు సార్, రీడ్ మై లిప్స్. ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రెన్యూర్ బాండెడ్ లేబర్ కాదని. అంటే మాది లేబర్ వర్కా, నువ్వు చేసేదే బ్రోకర్ పని, మళ్ళీ దానికి బిల్డప్. సొంత కాలం మీద నిలబడ్డ బ్రోకర్ పనులు కాదు సార్. అంటే మేమేమన్నా జైపూర్ కాలం మీద నిలబడ్డావా? పదరావా. రే కాంచన ఫ్రెండ్ రా. దాని కూడా జైపూర్ లెగ్స్ ఏంటి? అదా బాయ్ ఎంటర్ప్రెన్యూర్.